హాయ్ అండి అందరికీ. ఈరోజు నెంజుడు కాకరకాయ ఎలా చేయాలో చూస్తామండి. ఇవి చిన్న కాకరకాయలు, మామూలుగా అయితే పెద్దవి దొరుకుతాయి. ఇవి చాలా తక్కువ దొరికేది. నెంజుడు కాకరకాయ వీటితో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి నాటి కాయలు. ఎలా తయారు చేస్తామో చూస్తాం. ఫస్ట్ దీనిపైన లైట్గా చెక్కు తీసుకోవాలండి, ఎక్కువ కాదు, లైట్గా. చూడండి, ఇలా క్లీన్ చేసుకోవాలి. గింజలన్నీ తీసేసి ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్నాక ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ ఇది వేసుకున్న తర్వాత ఇవి బాగా ఉప్పు పసుపు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. బాగా వీలైతే ఇట్లా రబ్ చేయండి కాకరకాయకి. ఇట్లా అన్ని వాటికి పూసుకున్న తర్వాత ఇది 1 అరగంట పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు పొడిని ప్రిపేర్ చేసుకుందాం. కావాల్సిన పదార్థాలండి: ధనియాలు, ఇవి వేరుశనగ పప్పులండి, ఇవి లైట్గా వేయించుకోవాలి. జీలకర్ర, ఉప్పు, తెల్లవాయి, పసుపు, చింతపండు, కారం, కొద్దిగా బెల్లం, ఇది ఆనియన్ ఎర్రగడ్డ అండి. ఇవన్నీ వేసుకొని నీళ్ళు లేకుండా కొంచెం బరకగానే ఆడించుకోవాలండి. ఫస్ట్ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగానే ఆడించాలండి. ఆడించిన తర్వాత చూపిస్తాను. దాన్ని ఆడించిన తర్వాత ఇలా కొంచెం పలుకులుగానే ఆడించుకోవాలండి. ఇలా ఆడించుకొని పెట్టుకున్న తర్వాత మనం ఉప్పు పసుపు వేసిన కాకరకాయలు చూడండి ఎలా నీళ్ళు రాయో. ఈ నీళ్ళు పోతేనే మీకు చేదు తగ్గుతుందన్నమాట కాకరకాయలకి. ఇలా చేసుకున్నాక చూడండి, దీంట్లోని గట్టిగా ఇట్లా పిండితే కూడా వాటర్ వచ్చేస్తుంది. చూడండి, అందులో అయితే ఇంత వాటర్ అయితే వచ్చేసింది. నేను డైరెక్ట్గా కడాయిలోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఇట్లా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. బాగా ఎర్రగా వేగిపోవాలి. ఇవి మాత్రం వేగితే చాలండి. తీసేసుకుందాము. తీసేసి కొద్దిసేపు చల్లారినాక మనం చేసుకున్న స్టఫ్ని దీంట్లో పెట్టేసి మరి నూనెలో వేయించుకోవాలి. ఇవి వేడిగా ఉన్నాయండి, కొద్దిగా చల్లారాలి. చల్లారినాక మనం చేసి పెట్టుకున్న మిశ్రమం ఇందులో పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత చూస్తా. చల్లారాయండి. ఇందులోకి ఇలా
కాకరకాయల్లోకి ఈ మిశ్రమాన్ని నింపుకోవాలండి. ఇందాక కాకరకాయలు వేపుకోండి నూనె ఉండేది, ఇంకొద్దిగా వేద్దాము. కాకరకాయలు ఇందులో వేసేయాలండి. ఇందాక హై ఫ్లేమ్ పైన వేసుకున్నాం కదండి, ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి. ఈ మిగిలిండే మిశ్రమం కూడా ఇందులోనే వేసేయాలండి. కాకరకాయ కొంచెం వేడిగా ఉంటుంది. కాకరకాయ అండి.